17వ వాక్యాన్ని చదువుకుంటే అక్కడ రాయబడి ఉంది, ఆయన చిత్తమును జరిగించువాడు, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని అక్కడ రాయబడి ఉంది. అదే విధంగా ఆయన చిత్తము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉత్తమమైన దేవుని యొక్క చిత్తమును చేయాలి అంటూ చెప్పాడు. ఈ యొక్క ఉత్తమమైన దేవుని యొక్క చిత్తమును తెలుసుకుంటానికై మనం ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడైన నన్ను మీరు అంగీకరించి మీ అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు కావలసిన ఉపదేశమును అనుగ్రహించి మహిమ మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో రోమా 12:2లో ఉత్తమమైన దేవుని యొక్క చిత్తము అన్నాడు. ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన మగుటి వలన రూపాంతరం పొందండి అన్నాడు. అందులో ఒకటి ఉత్తమమైన దేవుని యొక్క చిత్తం. అది మనం తెలుసుకోవాలి, పరీక్షించాలి. మనం తెలుసుకుని దాని ప్రకారం జీవిస్తే ఆయన చిత్తము చెప్పున చేసేవాడు నిరంతరము నిలుచును అన్నాడు. అంటే నిరంతరం అంటే ఇక భూమైనా గతించిపోవాలి కానీ, ఆకాశమైనా గతించిపోవాలి కానీ, దేవునితో పాటు మనం నిరంతరము నిలిచి ఉండే వాళ్ళంగా పరలోక రాజ్యంలో మనం ఆయనతో పాటు యుగయుగాలు సంతోషంగా ఉండేటట్లుగా అలాంటి భాగ్యం మనకు కావాలనుకుంటే భూమి మీద మనకిచ్చిన ఆయుష్ కాలంలో మనం ఆయన చిత్తమును చేయాలి అని నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన చిత్తం ఏమిటన్నాడు? ఉత్తమమైనది దేవుని యొక్క చిత్తం అన్నాడు. ఉత్తమమైన దేవుని యొక్క చిత్తంలో నిన్న మనం ధ్యానం చేసుకున్నది న్యాయముగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, అలాగే దేన మనసు కలిగి ప్రభు ఎదుట ప్రవర్తించాలని. అంతకుముందు రోజున ఉత్తమమైన దేవుని యొక్క చిత్తం ఏమిటని మనం ఆలోచన చేస్తే ఆయన నామమే ఉత్తమం కాబట్టి ఆయన నామ స్మరణ మనం చేస్తూ ఉన్నట్లయితే మనం ఉత్తములంగా మారతామని, ఆయన కృప ఉత్తమం కాబట్టి ఆయన కృపను గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము జీవిస్తే ఉత్తములుగా మారతామని, ఆయన న్యాయ విధులు ఉత్తమములు కాబట్టి ఆయన న్యాయ విధులను బట్టి నడిస్తే మనం ఉత్తములమవుతామని, అలాగున్న దేవుని చిత్తం చేయాలని మొదటి రోజున, రెండవ రోజున న్యాయముగా నడుచుకోవాలని, కనికరమును ప్రేమించాలని, దీన మనసు కలిగి ఉండాలని, ఈ రోజున ఉత్తమమైనది ఏమిటి అంటే దేవుని పాదాల దగ్గర కూర్చోవడమే ఉత్తమం అన్నాడు. ఏంటండి? దేవుని పాదాల దగ్గర కూర్చోవటమే ఉత్తమం అంట, అంతే. కాబట్టి ఏది ఉత్తమం అని అడిగితే యేసు ప్రభు యెరూషలేము నుంచి బయలుదేరి వెళుతూ ఉంటే బేతనీ అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు దగ్గర మరియా, మార్తా, లాజర్ అని ముగ్గురు ఉంటారు ఆ ఇంట్లో. ఆ దారి అంటే వెళ్ళినప్పుడు ఆ ఇంటికాడ అడుగుతాడు ఆయన. వాళ్ళ ముగ్గురు అంటే ఆయనకి చాలా ప్రేమ. వాళ్ళు కూడా అంత ప్రేమగా యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా ఆయన్ని చాలా ప్రేమగా చూస్తారు. వాళ్ళ ఇంటికాడ ఆగకుండా వెళ్ళడైనా ఆ మార్గం గుండా వెళ్తే, బేతనియా గుండా వెళ్తే వాళ్ళ ఇంటికాడ ఆగకుండా వెళ్ళడం, అంత ప్రేమ వాళ్ళంటే. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఏమండి, మరియా అంటే పెద్దవిడి, మార్తా అంటే చిన్నవిడి. మార్తమ్మే పెద్దవిడి, క్షమించాలి, మరియమ్మ చిన్నవిడి, లాజరు తమ్ముడు. అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు ఇలా ముగ్గురు పాత్ర ఎలా ఉందంటే, మా ప్రభు మా ఇంటికి వచ్చాడు, ఆయనకి 10 రకాలు వండి పెట్టాలి అని మార్తమ్మ, ఆయన వస్తున్నాడని తెలిసి 10 రకాలు వండాలంటే మరి 10 రకాల పదార్థాలు తెచ్చుకోవాలి కదా. ఏదన్నా వండాలంటే దానికి బోల్డెన్ రకాలు కావాలి. అన్నీ తెచ్చుకొని ఒకటి చేసి అన్నీ ఆయనకి పెట్టేయాలి. మళ్ళీ మా ప్రభు ఎప్పుడొస్తాడో ఏటో అని ఆవిడ బోల్డెన్ పనులు ఎట్టేసుకుని ఆవిడ అన్నీ చేయటానికి కంగారు పడిపోతుంది. ఇన్ని పనులు ఉన్నాయి, నేను ఒక్కదాన్ని ఎలా చేయను అని కంగారు పడిపోతుంది.
ఆయన ఎప్పుడొచ్చినా మరియమ్మ ఏం చేద్దంటే, మార్తమ్మ పని ఎలాగుంది, ఆయనకి ఏదో పెట్టాలని రకరకాల పనులు పెట్టేసుకుని కంగారు పడిపోతుంది. మార్తమ్మ ఆయన ఎప్పుడొచ్చినా ఆయన పాదాల కాడ కూర్చుని ఆయన చెప్పి మాటలు వింటదంట. ఆయన ఏం చెప్తాడో ఆ మాటల మీద శ్రద్ధ పెట్టి ఆ మాటలు వింటదంట. అప్పుడు మార్తమ్మ వచ్చి అంటదే, నేను ఇన్ని పనులతో బిజీగా ఉంటే నేను ఒక్కదాన్ని ఎలా చేసుకుంటాను, నేను ఇన్ని పనులు కలిగి ఉన్నానని నా ఎడల నీకు చింతలేదా ప్రభు? నీ దగ్గర కూర్చున్న మరియమ్మను కూడా వెళ్ళి నీ సహోదరికి సాయం చేయమ్మని పంపచ్చు కదా. అలా కూర్చుంటే చక్కగా కూర్చొని ఎత్తబెట్టి ఏదో ఒకటి చెప్తూ ఉంటావు, వాడేమో ఏదో ఆలకెత్తా ఉంటుంది, ఏ పని లేనట్టు నువ్వేమో చెప్తుంటావు, వాడేమో ఆలకెత్తా ఉంటుంది. ఈ పనులను నేను ఒక్కదాన్ని ఎలా చేసుకోను, నీకు చింతలేదా అని మళ్ళీ యేసుప్రభు మీద కలబడిపోతుంది, కోపపడిపోతుంది. అప్పుడు యేసుప్రభు అంటారు, అమ్మా, మరియ ఏర్పరచుకున్నది ఉత్తమమైనది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అన్నాడు. అంటే నీవేదో చాలా పనులు ఎట్టేసుకుని బిజీ అయిపోయి ఏదో పెట్టేద్దాం ప్రభు, కానీ నువ్వేదో చాలా చేతనావు, అది అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. ప్రభువుకు పెట్టాలి అనే మనసు మంచిదే, కానీ నీవు కలిగి ఉన్న పని కన్నా ఆమె కలిగి ఉన్న పని చాలా ఉత్తమమైనది అన్నాడు. అంటే ఆమెనేం తీసిపాడట్లేదు, ఆమె భక్తిపరురాలే, ఆవిడ కూడా చాలా భక్తి కలిగింది. కానీ నీవు ఎంచుకున్న పని కన్నా ఆమె ఎంచుకున్న పని చాలా 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 ఉత్తమమైనది. ఒకవేళ నువ్వు చేసే పనైనా అది నువ్వు 10 రకాలు వండుతావు, నేను ఒకటే తినొచ్చు, 2 తినొచ్చు, మిగిలిన తినలేకపోవచ్చు. దానివల్ల కలిగే ప్రయోజనం కన్నా నా పాదాల దగ్గర కూర్చున్నటువంటి మరియకు కలిగే ప్రయోజనం అది చాలా ఉత్తమమైనది అన్నాడు. కాబట్టి మనకి ఏది ఉత్తమమైందో తెలవాల, అది ఇంపార్టెంట్. ఏది ఉత్తమమైంది? దేవుని పనే. అన్ని దేవుని పనులు అనుకుందాం, ఒక 10 రకాల పనులు ఉన్నాయి అనుకుందాం. ఈ అన్ని పనులకెల్లా ఆయన పాదాల దగ్గర కూర్చోవటం సర్వోత్తమం, అది ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాత ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పేదంతా విని ఆయన ఇంకా చాలులే అమ్మ అన్నాక అప్పుడు వెళ్ళి ఇంకేదన్నా పని చేసుకో, అది తర్వాత సెకండ్ అన్నమాట. కాబట్టి పరిచర్యలో చాలా పనులు ఉంటాయి. చేపలు వేయాలని, తొడవాలని, మందిరం చుట్టూ శుభ్రం చేయాలని, ఏమండి, లేకపోతే కుర్చీలు వేయాలని, మైకులు పెట్టాలని, దైవ సేవకులు వస్తే వాళ్ళకి పరిచర్య చేయాలని, మంచినీళ్ళు ఇవ్వాలని, ఇలాంటి పనులన్నీ ఉంటాయి. ఈ పనులన్నీ ఒక ఎత్తు, ఆయన పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వినటం చాలా ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ అంటారు? ఆయన పాదముల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినటం, ఆయన బోధ వినటం అది ఉత్తమమైనది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అన్నాడు. చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పాడు. కాబట్టి మన జీవితాల్లో ఆయన పని చాలా పనులు ఉంటాయి, దేవుని పనులు. ఎన్ని చేసినా దానివల్ల కలిగే ప్రయోజనం ఉంటుంది, ఉండదని ఎవరని చెప్పలేం. దేవుని పని చేస్తే ఏ పని చేసినా ప్రయోజనం ఉంటుంది. అన్నిటికన్నా సర్వోత్తమం ఏమిటంటే ఆయన పాదముల దగ్గర కూర్చోవటమే సర్వోత్తమం. అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని అంత క్లారిటీగా చెప్పాడు యేసు ప్రభు. అంటే ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం లోపల అండి మీరు దేవుని పనే చేశారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా దైవ సేవకులకు పరిచర్య చేశారు, లేకపోతే మందిరం దగ్గర శుభ్రం చేశారు, లేకపోతే మొక్కలుంటే నీళ్లు పెట్టారు, మందిరం దగ్గర క్లీనింగ్ చేశారు, ఏదో దేవుని పనిలోనే ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరు ఉదయాన్నే లేవగానే ఆయన పాదాల దగ్గర 1 గంట 2 గంటలో కూర్చున్నారనుకోండి, అది మీ యొద్ద నుంచి తీసివేయబడదు. అది మీకు చాలా ఆశీర్వాదకరం, అది మీకు చాలా దీవెనకరం. లేకపోతే మందిరంలో దేవుని దాసుని ద్వారా ఆయన ఉపదేశం తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు వినటం చాలా సర్వోత్తమం. అంటే మనకి ఆశీర్వాదం, దీవెన మన యొద్ద నుంచి తీసివేయబడినటువంటి గొప్ప
మనకి దేవుడి ద్వారా మెచ్చుకోదగింది ఏంటంటే ఆయన మాటలు వినటమే అని చెప్పాడు, ఆయన ఉపదేశం వినటమే అని చెప్పాడు. ఆయన మాటలు విని, ఆయన ఉపదేశాన్ని విని, ఆ ఉపదేశానుసారంగా మన జీవితాన్ని కట్టుకోవటమే దేవుని చిత్తం, అంతే. అదే సర్వోత్తమం. ఇక మిగిలిన పనులు చేసినవన్నిటికి కూడా ప్రతిఫలం ఉంటుంది, కానీ దీనంత కాదు. ఇది చాలా చాలా విలువైనది అన్నట్టు చెప్పాడు. మార్తమ్మ ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర కూర్చోదు, ఆయన చెప్పే మాట వినదు. ఆయనకి ఏదో చేసేద్దామని వంటగదిలో ప్రయాసపడిపోతూ ఉంటుంది. ఆయన వస్తాడు, ఆయనకి ఏదో చేసి పట్టుకొచ్చి పెడతా, తింటాడు. ఆయన చెప్పింది ఒక ముక్క ఆవిడికి వినపడదు, ఆవిడ వినదు. ఆయన ఏం చెప్పాడో ఆవిడకి తెలియదు. ఏది మంచిదంటారు చెప్పండి? ఏది మంచిదంటారు? అసలు ఎలాగుండాలి, ఏం చేయాలి, నా చిత్తం ఏంటి, నా యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన మన ఎడల ఏమి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఆయన ఉపదేశం ఏంటి, ఇవన్నీ వినాలని ఆయన వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చుని అవన్నీ విని ఇంకా చాలేమ్మా, ఇంకా చాలు ఈ రోజుకి అని ఆయన నోటితో ఆయనే అన్నాక అయ్యా కొద్దిసేపు కూర్చోయ్యా అని వెళ్ళి అప్పుడు గబగబ చేసి పెడితే ఎంత బాగుంటుంది. మీరు పాయింట్ అర్థం చేసుకోండి. పెట్టొద్దంట్లా, చేయొద్దంట్లా. ఎప్పుడు చేయాలి? దేవుని పాదాల దగ్గర కూర్చోవలసిన సమయాన్ని అది విడిచిపెట్టి ఇదే బిజీ అన్నట్టుగా చేసేయకూడదు అన్నట్టు చెప్తున్నాడు అంతే. నా పాదాల దగ్గర కూర్చోవడం అంత ఇంపార్టెంట్ అని ఆమె ఏర్పాటు చేసుకుంది. నేను వచ్చినప్పుడు నా పాదాల దగ్గర కూర్చుంటుంది, నేనేం చెప్తానని ఎదురు చూస్తూ ఉంటుంది. నేను మొదలు పెట్టాక చెప్పేది అయిపోయేదాకా శ్రద్ధగా వింటుంది, ఆ మాటల హృదయంలో భద్రపరుచుకుంటుంది. మళ్ళీ నేను వచ్చేదాకా ఆ మాటలను హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారం జీవిస్తూ ఉంటుంది. అది ఆమె వద్ద నుంచి తీసివేయకూడదు. అది ఆమెకి చాలా ఆశీర్వాదకరం. నేను వచ్చినప్పుడు నా దగ్గర కూర్చో, నేను చెప్పింది వినో, నీకు ఉపదేశం అక్కర్లేదు, నువ్వు ఏదో చేసి పెడదాం అనుకుంటావు, చాలా బిజీ అయిపోతావు. నువ్వు చేసిన దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది, కానీ ఈమెకు ఉన్నంత ప్రతిఫలం అయితే ఉండదు అన్నట్టు చెప్పాడు. కాబట్టి ఏది మొదట ఏది తర్వాత అనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకని దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర దేవుని పాదాల దగ్గర కొంత సమయం ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అంటే ఆయన చెప్పింది వినటం అమ్మా, ఆయన చెప్పేది వినటం. మనం ప్రార్థన చేయడం అంటే మనం ఆయనకేదో చెప్పుకుంటున్నాం, మనం ఆయనతో మాట్లాడుతున్నాం, అది వేరే. ప్రార్థనా సమయం అది వేరే. ఆయన మనతో మాట్లాడేది ఏంటి? మనం వాక్యం చదువుతూ ఉంటే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నట్టు అర్థం. ఆ వాక్యం చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నట్టు అర్థం అనమాట. అంటే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న సమయంలో మనం ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అంటే ఇలాగా దైవ సేవకులు వాక్యం చెబుతున్నప్పుడు కూర్చోవడం ఒకటే, ఇంటి దగ్గర వాక్యం చదువుతూ ఉండే సమయం ఒకటే. అంటే ఇప్పుడు రోజుకి ఎక్కువ సమయం వాక్యాన్ని చదవాలనేగా చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? రోజుకి ఎక్కువ సమయం ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యము ద్వారా దేవుడు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని గమనించాలి, ధ్యానించాలి. ఆ వాక్యానుసారంగా జీవించడానికి, నేర్చుకోవడానికి ప్రభువా నాకు నేర్పించి ప్రభువాన్ని ప్రార్థన చేసుకోవాలి. మందిరంలోకి వచ్చి దైవదాసుని ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతాడని శ్రద్ధగా వినాలి. ఆ పని ఉంది, ఈ పని ఉందని బిజీగా అక్కడెక్కడ ఈ పని ఆ పని చేసి అసలు మాటలు వినకుండా, ఉపదేశం వినకుండా జీవితాన్ని కట్టుకోకపోతే రేపొద్దున్న అసలుకే మోసం అవుతుందని చెప్తున్నాడు. కాబట్టి ఏది ఉత్తమమైన చిత్తం అంటాడు? ఏది ఉత్తమమైన చిత్తం? దేవుని పాదాల దగ్గర కూర్చోవడం ఉత్తమమైన చిత్తం. మీకు ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వ్యక్తి మీలో ఒకరు, ఆ పత్రికలు ఉంటాయి, దేవుని గురించిన పత్రికలు, ఎవరో భక్తుడు రాస్తాడు ఎంత పత్రిక, ఆ పత్రిక అందరికీ పంచిపెట్టండి అని చెప్తాడు. నాకు వచ్చినాయి అనుకోండి, మీకు ఇస్తాను. మీకు ఇచ్చి మీరు మన సెంటర్లో ఏదో సెంటర్లో నుంచుని ఇలాగ కలవలకు ఒకటి ఇచ్చేస్తుండండి అమ్మా, అయిపోయేదాకా ఇంటికి వెళ్ళకండి, దేవుడు చూస్తాడని మీకు చెప్తాను. మీరు భయంతో ఏదో సెంటర్లో నుంచుంటారో, ఒక్కొక్కరు వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఒక్కొక్కటి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ తీసుకున్న వాళ్ళు చదివితే, ఆ చదివిన వలన మారిన వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. ఆ సువార్త అర్థమై తమ జీవితాలను దేవునికి అప్పగించుకున్న వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. ఒక ఆయన పకోడీ కట్టేసిన పొట్లను చదివి రక్షణ పొంది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సేవకుడు అయ్యాడంట, అంత భక్తిపరుడు అయ్యాడంట. అలాగున మీరు
పత్రికలు పంచిపెట్టే పనిలో ఉన్నారు కాబట్టి ఆ పని ఫలభరితం అవ్వాలని ఇంటికాడ ఎంతసేపు ఉండాలి దేవుని పాదాల దగ్గర? మీరు అర్థం చేసుకోండి. ఇంటికాడ ఎంతసేపు దేవుని పాదాల దగ్గర ఉన్నప్పుడు మీరు పంచిపెడతాకి వెళ్ళాలి. అది ఇప్పుడు ఏది ఇంపార్టెంట్? పంచిపెడతాం ఇంపార్టెంటా? ఇంటికాడ దేవుని పాదాల దగ్గర చాలాసేపు ఉండి అప్పుడు వెళ్ళి పంచిపెడతాం ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్? ఆయన పాదాల దగ్గర చాలాసేపు ఉండి ప్రభువా సాయంకాలం ఇలా పంచిపెడదాం అనుకుంటున్నాను, పలానా టైంకి వెళ్ళి పలానా సెంటర్లో నీ సహాయం కావాలి ప్రభువా, అనేకులు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇస్తే తీసుకునేలాగా, తీసుకున్న చదువుకునేలాగా, వాళ్ళ హృదయంలో కార్యం జరిగేలాగా, అనేక మంది నీ రాజ్యానికి అర్హులయ్యేలాగా, వారి పాపాలను ఒప్పుకునేలాగా కార్యం చేయ ప్రభు అని ఇంటికాడ ఆయన పాదాల దగ్గర కొంత సమయం గడిపి ఆయన వాక్యం చదువుకోవడం ద్వారా, ప్రార్థనలో గడపడం ద్వారా, ఆయన పాదాల దగ్గర కూర్చుని అండి మనం ప్రార్థనలో ఆయనకి చెప్పుకుంటూ ఉండొచ్చు, ఆయన చెప్పింది వింటూ ఉండొచ్చు. ఇదంతా ఆయనతో సంభాషణే, ఆయన పాదాల దగ్గర ఉన్నట్టే. ఆయన వాక్యం చెప్తూ ఉంటారు, మరియమ్మ వింటూ ఉంటుంది. మధ్యలో ఏమన్నా అడగొచ్చు కదా, అడగకూడదా? అడుగుతుంది, అయ్యా మరి నాకేదో ఇలాగ అనిపిస్తుంది, ఇలా చేయొచ్చు అని అడిగితే దానికి కూడా సమాధానం చెప్తాడు కదా ఆయన. ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అంటే ఆయన చెప్తూ ఉంటాడు, మధ్యలో మనం ఏదైనా అడుగుతూ ఉంటాం, ఆయన చెప్తూ ఉంటాడు. ఇలాగ ప్రార్థనా వాక్యం జరుగుతూ ఉంటుంది. అది సంభాషణ మన మనకి, దేవునితో మనకి. ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అంటే అది. ఇప్పుడు మనం పత్రికలు పంచిపెట్టడానికి వెళ్ళే ముందు అసలు ఆయన పాదాల దగ్గర కూర్చోకుండా మన పనులన్నీ మనం చేసుకుని టైం అయిపోయిందని చెప్పేసి గబగబా వెళ్ళిపోయి సెంటర్ల నుంచి ఉంటే ఎవడో తీసుకోడు, కాయంతం తీసుకున్నా ఎవడో చదవడం. ఉపకారం ఏంటి? మీకు అర్థమవుతుందంటారా? పాయింట్ అర్థమవుతుందంటారా? మీరు కష్టపడుతున్నారు కానీ ప్రతిఫలం లేకపోతే ఉపయోగం ఏముంది? కాబట్టి ఉత్తమమైనది ఏమిటంటాడు? నా పాదముల దగ్గర కూర్చోవడమే ఉత్తమమైనది, అది వారి యొద్ద నుంచి తీసివేయబడదు అన్నాడు. కాబట్టి ఆయన ఉపదేశం అంత ఇంపార్టెంట్, ఆయన చెప్పేది వినటం అంత ఇంపార్టెంట్. ఒకసారి ఒక రాజుకి నీవు వెళ్ళి సైన్యాన్ని యుద్ధభూమిలో మోహరింపజేసి పరిశుద్ధాలంకృతులుగా చేసి నన్ను స్తుతించుటకు పాడుటకు మొదలుపెట్టండి, యుద్ధం నేను చేస్తానన్నాడు అండి. వీళ్ళ దేవుడు చెప్పినట్టుగా అలా చేశారు. దేవుడే అటువైపు శత్రువులతో యుద్ధం మోపు చేసి వాళ్ళందరినీ చంపేశాడు దేవుడే. వీళ్ళు వెళ్ళి చూస్తే అందరూ చచ్చిపోయి ఉన్నారు అండి. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో ఆయన చెప్తూ ఉంటాడు. ఎప్పుడు అదే ఫార్ములా పని జరుగుద్దా? ఆ యుద్ధానికి ఆ ఫార్ములా చెప్పాడు. ఇంకోసారి ఇంకో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఏం చెప్పాడు? ఇటువైపు దేవుని ప్రజలకి గిద్యోను అని ఆయనకి ఏం చెప్పాడు? యెహోషాపాత్ అన్న ఆయనకేమో యుద్ధ పంక్తులు తెరిచి పరిశుద్ధాలంకృతులే స్తుతిస్తూ ఉండండి నేను చూస్తానన్నాడు. అది వాళ్ళు విని, ఆయన చెప్పింది విని స్తుతిస్తూ ఉన్నారు. యుద్ధంలో దేవుడు వాళ్ళకి విజయం ఇచ్చాడు. దేవుడే అవతలను చంపించేశాడు మొత్తం ఏర్పాట్లు చేసి. ఇప్పుడు గిద్యోను దగ్గర ఇంకొక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో గిద్యోనుకి దేవుడు ఏం చెప్పాడు? వినాలి కదా మనం. నువ్వు ఓటి కొండలు పట్టుకెళ్ళన్నాడు. అంటే కొండలో ఏమి ఉండదు, ఉత్తు కొండ, ఓటి కొండ పట్టుకెళ్ళన్నాడు. దివిటీలు పట్టుకెళ్ళన్నాడు, బోర్రలు పట్టుకెళ్ళన్నాడు. నేను చెప్పినట్టు చేయండి మీకు విజయం ఇస్తానన్నాడు. ఆయన చెప్పినట్టు ఓటుకొండలు అట్టుకెళ్ళారు, దివిటీలు అట్టుకెళ్ళారు, బోర్రలు అట్టుకెళ్ళారు. ఆయన చెప్పినట్టే చేశారు. అవతలోడికి ఏమండి గొప్ప సైన్యం మన మీదకి వచ్చేస్తుందని వాళ్ళకి అలాగ అనిపించేలా చేశాడంట. వదంతి పుట్టించాడంట. ఏదో ఒక కళ వచ్చిందంట గుడారంలో. ఆ కళ ఆడికి ఎలాగ అర్థమైంది? ఇది గిద్యోను ఖడ్గమే కానీ వేరొకటి కాదు, మనం ఓడిపోతాం, వాళ్ళకి గెలిచేస్తారని ఆడు అందరికి అలాగలా చెప్పేశాడు. అలాగలాగా అందరిలోనూ పిరికి మనసు వచ్చేసింది. వీళ్ళు బోర్లు వదగానే, దివిటీలు కనపడగానే, కొండలు ఒకసారి బద్దలు కొట్టగానే ఏదో సైన్యం మీద పడిపోతున్నారు, వచ్చేస్తున్నారని వాళ్ళు అల్లిపోయేలాగా దేవుడు కార్యం చేశాడు. వాళ్ళని ఓడించేసి ఇలా గెలిచేసేలాగా అద్భుతమైన గెలుపుని, విజయాన్ని ఇచ్చాడు. అక్కడ అలా చెప్పాడు, అలా చేస్తే విజయం వచ్చింది. ఇక్కడ ఎలా చెప్పాడు, ఇలా చేస్తే విజయం వచ్చింది. ఇంకొక చోట యుద్ధంలో మోషే చేతులు ఎత్తే విజయం ఇచ్చాడు దేవుడు. మోషే చేతులు కిందకు దించేస్తే ఓడిపోతున్నారు, మోషే చేతులు పైకెడితే గెలుస్తున్నారు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్తాడో మనం వినాలా. ఇప్పుడు మన జీవితంలో బోల్డని సమస్యలు వస్తుంటాయి, వస్తాయి రావా? వచ్చినప్పుడు ప్రతి సమస్యకి ఒకటే ఫార్ములా ఉంటుందా? ఈ సమస్యకి మనం ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఇది ఇలా చేయమని చెప్తాడు, అలా చేస్తే పని అయిపోద్ది. మనకేదో సమస్య వచ్చింది, ఆ సమస్యకి ఆఫీస్కి వెళ్తాం, అయ్యా మరి నా సమస్య ఇలాగ ఉందంటే దానికి ఎలా చేయాలి, ఏం చేయాలని ఆఫీసర్ చెప్తాడు. ఆయన చెప్పినట్టు మనం ఆ కాయంతలన్నీ పట్టుకెళ్ళి ఆయన చెప్పినట్టుగా ప్రాసెస్ ప్రకారం తిరిగితే 10 రోజులకో, వారం రోజులకో, 20 రోజులకో పని అవుతుంది. అంతేనా?
అలాగే దేవుని పాదాల దగ్గర కూర్చుంటమే ఉత్తమం. ఆయన ఏం చెప్తాడో అది చేయటమే ఉత్తమమైన చిత్తం అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, లోకాసువార్త 10వ అధ్యాయం 42వ వాక్యంలో చూస్తే, మరియ ఉత్తమమైందని ఏర్పరచుకున్నది అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అన్నాడు. అదే 10వ అధ్యాయం 39లో చూస్తే, ఆమె యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఏం చేస్తుందంట? ఆయన బోధ వింటూ ఉందంట. ఏం చేస్తుందంట? ఆయన బోధ చేస్తూ ఉంటే ఆయన బోధ వింటూ ఉందంట. ఏం చెప్తున్నాడు ప్రభు అని. ఆయన చెప్పింది చేయటమే ఈవిడికి ఇంపార్టెంట్. అదే ఆవిడ నేర్చుకుంది. మనం కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అని ఆయన పాదాల దగ్గర కూర్చుని జాగ్రత్తగా విని ఆయన చెప్పింది చేసేవారులే ఉత్తమమైన దేవుని యొక్క చిత్తాన్ని చేస్తున్నట్టు వారి యొద్ద నుంచి అది తీసివేయబడదు అన్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన స్వరమును వినే మనుషులంగా ఉండాలి. ఆయన పాదాల దగ్గర కూర్చునే వాళ్ళంగా ఉండాలి. ఆయన చెప్పేది వినే వాళ్ళంగా ఉండాలి. ఆ చెప్పినట్టుగా మన జీవితాన్ని సరిచేసుకునే వాళ్ళంగా ఉండాలి. అలాంటి వారే ఉత్తమమైన చిత్తం చేస్తున్నారన్నట్టు, వారు నిరంతరము నిలుస్తారన్నట్టు చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం ఉత్తమమైన దేవుని యొక్క చిత్తం చేయటం ఎలాగా అంటే, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వినటమే ఉత్తమమైన దేవుని యొక్క చిత్తం అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా అదే లైను, ఇంకంతకు మించి వేరే లైన్ ఏమి ఉండదు. ఏమండి, 119వ కీర్తన 100వ వచనంలో చెప్తున్నాడు, నేను నా ఉపదేశమును, దేవుని ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను, కావున నాకు వృద్ధుల కంటే విశేష జ్ఞానం ఉన్నది అన్నాడు. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వినే వాళ్ళకి ఏంటి తెలుసా లాభం, ఆశీర్వాదం ఏంటి తెలుసా? అమ్మ దొరికిందా? వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము నాకు ఉంది అన్నాడు. సాక్ష్యం చెప్పాడు. ఎవరికి ఉందంట జ్ఞానం? చెప్పండి ఎవరికి ఉందంట జ్ఞానం? ఎవరికి ఉందంట? అమ్మా అది పూర్తిగా చదవమ్మా. 119, 100 పూర్తిగా చదువు. నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను, కావున నాకు వృద్ధుల కంటే విశేష జ్ఞానము ఉన్నది అన్నాడు. ఎవరైతే యేసుప్రభు పాదాల దగ్గర కూర్చోడానికి ఇష్టపడతారో, ఆయన ఉపదేశం వినటానికి ఇష్టపడతారో, వారికి వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆ యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంటే మరి మాకు ఎలా కొడుతుందండి? మీరు ఎలాగ చెప్తారో మా పరికెళ్ళదట్టండి, మాకు ఎలా కడుతుందండి, మా పిల్లలకి ఎలా కడుతుంది, మా ఇంట్లో పనులు చేసుకోవద్దండి, యేసుప్రభు పాదాల దగ్గర కూర్చోమని బాగా చెప్తారు అని అనుకుంటాం మనం. ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి మన చేతిలో ఉన్నది అంతానే. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, మనసు ఉంటే మార్గం ఉంటుందంట. మనం పనులు చేసుకుంటాక మనకు పనులన్నీ ఉన్నాయి. మనం 6 గంటలు లెగితే మన పనులన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చుందాం అనుకున్నప్పుడు ఏం చేస్తాం? 5 గంటలు లెగుతాం. మన చేతిలో పనే కదా. ఏమండే, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే విశేషమైన జ్ఞానం వస్తుందంట, ఆశీర్వాదం వస్తుందంట. వృద్ధుల కంటే ఎక్కువ విశేషమైన జ్ఞానం ఉందని చెప్తున్నాడు భక్తుడు. అంత జ్ఞానం నాకు కావాలి, ఆశీర్వాదకరంగా నేను ఉండాలి అని ఆయన పాదాల దగ్గర కూర్చోవటం యొక్క విలువ మనకు తెలిసినప్పుడు, అది ఉత్తమమైన చిత్తం అని తెలిసినప్పుడు, 1 గంట ముందు లేచి ఆయన పాదాల దగ్గర కూర్చుంటాం ఆటోమేటిక్గా కదా. మన పనులన్నీ చేసుకుంటాక మన టైం సరిపోతుంది. ఇప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చుంటే సమయం కావాలి. 1 గంట ముందు లెగుతాం, 2 గంటల ముందు లెగుతాం, 4 గంటలు లెగుతాం, ఏముంది? ఆయన పాదాల దగ్గర కూర్చుంటే అది ఇంపార్టెంట్ అనుకుంటాం. అప్పుడు మనం ఎలా మారిపోతామంట? వృద్ధులకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. వృద్ధులకి ఎక్కువ జ్ఞానం. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా వడపోసి ఉంటారు కాబట్టి, వాళ్ళ జీవితంలో ఎన్నో సమస్యలు వాళ్ళు ఎదుర్కొని ఉంటారు కాబట్టి, యవనస్తుడు చిన్నపిల్లడు ఎవడన్నా వచ్చి ఆడికి ఏదైనా సమస్య వచ్చి, తాత నాకు ఇలాంటి సమస్య వచ్చిందంటే, ఈయన ఆల్రెడీ అలాంటి ఎన్నో ఎదుర్కొని దెబ్బలు తినేది కాబట్టి, అరే ఆ సమస్యకి ఇలా చేయరని చిటికిని చెప్తాడు. ఆ జ్ఞానం వాళ్ళకి ఉంటుంది. ఆయన ముసలోడు చెప్పినట్టు వింటే ఆడి పని అయిపోద్ది కదా. ఇప్పుడు ఏదన్నా పనికి వెళ్ళినప్పుడు నేను మా నాన్నగారు ఇద్దరం పని చేస్తున్నాం అనుకోండి, ఒక కత్తి పట్టుకుని పుల్లలు కొడుతున్నాం అనుకోండి అండి. ఆయన ఆ ఎలా కొట్టాలో సూట్ ఆయనకు బాగా తెలుసు. టప్ కొట్టేదంటారు, నాకేం తెలియలేదు. ఆయన 4 కొడితే నేను 1 కొడుతున్నాను. ఆయన నాకంటే జ్ఞానం కలిగిన అర్థమా లేకపోతే కాదని అర్థమా? అప్పుడు నేను అడిగితే అంత స్పీడ్కి కొట్టేస్తున్నాను, అది ఎలా కొట్టాలంటే అడిగితే చెప్తాడు, పాయింట్ ఏంటో చెప్తాడు, ఎలా కొట్టాలని చెప్తాడు కదా. ఆ జ్ఞానం నేను కూడా జాగ్రత్తగా ఏంటి నాకు కూడా అర్థం చేసుకుంటే నేను కొడతాను. అప్పుడు అర్థమవుతుంది కదా మీకు పాయింట్. అలాగా
వృద్ధులకి అనుభవం మీద విశేషమైన జ్ఞానం ఉంటుంది, అంతకన్నా ఎక్కువ జ్ఞానం ఎవరికి వస్తుందంట? చెప్పండి చెప్పండి చెప్పండి. వృద్ధుల కంటే విశేష జ్ఞానము నాకున్నది అన్నాడు. ఎప్పుడు? నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను కావున నాకు నా వృద్ధులందరికంటే విశేష జ్ఞానము నాకున్నది అన్నాడు. అంటే మనం ఆయన పాదాల దగ్గర కూర్చుంటే, ఆయన ఉపదేశం వింటే మనం అంత జ్ఞానం కలిగిన వాళ్ళంగా మారిపోతాం. అంత ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. జ్ఞానం కలిగినోడు ఒక్క ఆలోచన చెప్తాడు, ఆ ఆలోచన ద్వారా బోళ్ళంత సంపద సృష్టిస్తాడు. జ్ఞానం ఉన్నవాడు. జ్ఞానం లేనివాడు వాళ్ళంతా నలగొట్టుకుని పని చేస్తాడు, 500 తెచ్చుకుంటాడు. జ్ఞానం ఉన్నవాడు ఒక ఆలోచన చెప్పి 10,000 తెస్తాడు. అర్థమవుతుందంటారా? కాబట్టి అంత జ్ఞానం దేవుడు ఇస్తాడు. ఎవరికే? ఆయన పాదాల దగ్గర కూర్చునే వాళ్ళకి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అంతే. అర్థమైపోతే ఏమండి అది ఎంత ఇంపార్టెంటో మనకి దాని గురించి మనం టైం కేటాయిస్తాం. ఏమంటే ఆయన పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళకి అంత విశేషమైన జ్ఞానం. ఒక పెట్రోల్ కనిపెట్టినోడికి ఎంత జ్ఞానం? ఉత్తినే కనిపెట్టాడు అనుకున్నారా? ఆయన పాదాల దగ్గర కూర్చుంటే పెట్రోల్ కనిపెట్టే జ్ఞానం ఇచ్చేసాడు. ప్రపంచానికి పెట్రోల్ ఎంత అత్యవసరం, అంత ఆదాయం ఇప్పుడు ఎవరికి వెళ్తుంది? ఆయనకి వెళ్ళిపోద్ది. అసలుడికి వెళ్ళిపోదా? మరి ఆ ఒక్క జ్ఞానం, ఆ పాయింట్కి ఎన్ని కోట్లు సంపాదించాడు, ఎంత సంపాదించాడు ఆయనకి తెలదు. అలాగున విశేషమైన జ్ఞానం మనకి రావాలంటే ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. అంతే. ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క ఆలోచన దేశ భవిష్యత్తు మార్చేస్తుంది. ఒక ఆలోచన దేశ ఆర్థిక స్థితిని మార్చేస్తుంది. తెలుసండి? ఒక్క ఆలోచన దేశం పరిస్థితులు మారిపోతాయి. ఒక్క ఆలోచన. కాబట్టి అలాంటి విశేషమైన జ్ఞానం మనకు రావాలంటే ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. అంత ఇంపార్టెంట్ ఆయన పాదాలని చెప్తున్నాడు. మామూలు మీకు అర్థమవుతాకి అన్నీ చెప్తున్నాను నేను. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినేవాళ్ళు, ఆయన ఉపదేశం వినేవాళ్ళు ఆయనతో పాటు నిరంతరము నిలిచేవారుగా వాళ్ళని దేవుడు తయారు చేస్తాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే 119:93 నీవు నన్ను బ్రతికించెదవు అన్నాడు. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినే వాళ్ళని ఏం చేస్తాడంట? వాళ్ళను బ్రతికిస్తాడు మనల్ని. చచ్చిపోయే పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సి వచ్చినా వెంట్రుక వాసులో తప్పించాడు అంటారు కదా, అలాగ మనల్ని బతికిస్తూ ఉంటాడు. ఆయన పాదాల దగ్గర కూర్చునే వాళ్ళకే అలాగున సాక్ష్యం చెప్పే కృపనిస్తాడు. చదవమ్మ 93. నీ ఉపదేశం, నీ ఉపదేశమును ఏం చేశాడు? నేను లక్ష్య పెట్టాను, నీవు నన్ను. ఆయన ఉపదేశాన్ని లక్ష్య పెట్టేవాడు, ఆయన పాదాల దగ్గర కూర్చునేవాడు ఆయన బతికిస్తాడు. అంతే. ఇంక అందులో అనుమానం ఏం లేదు. ఆయన విశేష జ్ఞానం ఇస్తాడు, ఆయన బ్రతికిస్తూ ఉంటాడు. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే 119:56 నీ ఉపదేశమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను అంటాడా? చూడండి 119:56. నీ ఉపదేశమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను. అప్పుడేమైంది? అదిగో ఇది నాకు ఎలా దయచేయబడిందంట? వరముగా దయచేయబడింది అంటాడు. అంటే అంత విలువైందిగా ఏం చేయడో చూసుకోండి, ఇంకా మీ ఇష్టం. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే 119:40 నీ ఉపదేశము నాకు అధిక ప్రియములు అంటాడు. ఏమండి? ప్రియమైన అంటే అర్థం ఏంటి అండి? చలం నీ ఉపదేశములు నాకు ప్రియములు, అధిక ప్రియములు అన్నాడు. ప్రియం అంటే ఏంటి? మనం ఇదివరకు పూర్వకాలంలో అంటే ఆ పదాలను రాసిపోదు. ప్రియాతి ప్రియమైన అక్కకి, ప్రియాతి ప్రియమైన కొడుకుకి, ప్రియమైన కూతురికి అని ఉత్తరం రాసేవారు. ఇప్పుడు ఏమన్నా అంతా సెల్ఫోన్ ప్రియమైన లేదు, ఏమీ లేదు. ప్రియమైన అనే పదం వాడేవారంటే అంత ఇష్టం నువ్వు నాకని. ప్రియమైన అంటే ఏంటండి? అంత నాకు ఇష్టం అన్నట్టు. నాకు ఆయన ఉపదేశం అంటే అంత ప్రియము. ఇంకా అదే, అంతకన్నా నాకు ఇంక ఇష్టమైంది ఏది లేదు. ఆయన ఉపదేశం అంటే నాకు అంత ప్రియములు అన్నట్టుగా మాట్లాడాడు. ఇంకా కొంచెం 119:104 వెళితే నీ ఉపదేశము నాకు వివేకము కలిగిస్తుంది అంటాడు. ఆయన ఉపదేశం ఏం చేస్తుందంటండి? అధిక జ్ఞానం ఇచ్చింది అంటాడు ఫస్ట్లో. ఇక్కడికి వచ్చాక వివేకవంతుడిగా నన్ను మార్చేసింది నీ ఉపదేశం అంటాడు. అమ్మా 104 నీ ఉపదేశం వలన నాకు
వివేకము కలిగెను అంటాడు. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను అన్నాడు. అంతేనండి. ఆయన ఉపదేశం, ఆయన పాదాల దగ్గర కూర్చునే వాళ్ళకి తప్పు మార్గాలన్నీ ఎలాగ మారిపోతాయి? అసహ్యంగా మారిపోతాయి. ఆయన ఉపదేశము వినేవారిని వివేకవంతులుగా మార్చేస్తాయి. అలాంటి వారు నిరంతరం నిలిచేటట్లుగా చేస్తాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే సామెతల 1:33లో నీ ఉపదేశమును నేను జాగ్రత్తగా పట్టుకుంటే నన్ను సురక్షితముగా నివసింపజేస్తావు, నాకు నెమ్మదినిస్తావు అంటాడు. ఆయన ఉపదేశం, ఆయన పాదాల దగ్గర కూర్చునే వాళ్ళకంట వాళ్ళు సురక్షితముగా నివసిస్తారంట. ఎలా నివసిస్తారంట? అసలు భయం లేకుండా దొంగలు వచ్చేస్తారేమో, సింహాలు వచ్చేస్తాయేమో, పుళ్ళు వచ్చేస్తాయేమో, ఎప్పుడేమైపోద్దో అని భయంగా ఉండదు. ఇంకా వాళ్ళ సురక్షితముగా. సామెతలు 1:33 సురక్షితముగా వాళ్ళు నివసిస్తారంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నెమ్మదిగా ఉంటారంట. ఎలా ఉంటారంటండి? ఆ హృదయంలో గలిబిలి ఏమి ఉండదు, నెమ్మదిగా ఉంటారు. ఎవరో ఆయన పాదముల దగ్గర కూర్చునే వారికి అలాంటి ఆశీర్వాదాలతో దేవుడు నింపుతానన్నాడు. నిరంతరం నిలిచేటట్లుగా సిద్ధపరుస్తానన్నాడు. నెమ్మదిగా పడుకునే కృపనిస్తానన్నాడు. చాలామందికి అండి బులంత ఉంటుంది కానీ నెమ్మది ఉండదు. పడుకుంటారు కానీ నిద్ర అట్టదు. అలా పడుకుంటారు, మళ్ళీ ఎవడో లేపేసినట్టుగా అయ్యో అన్నట్టుగా కంగారు పడిపోతుంటారు. ఉంటుంది ఏం సుఖం? నిద్రట్టి చావదు. నిద్రట్టినా మధ్యలో తులుక్కు పడి లేచిపోతుంటారు. అసలు నెమ్మది ఉండదు, భయం, అడుగడుగున భయమే. అన్నీ లేచుకుని చూసుకుంటూ ఉంటాడు అన్నీ ఉన్నాయా లేదా అని. అలాగే సిస్టమ్ ఏమి ఉండదంట. ఆయన పాదాల దగ్గర కూర్చునేవాడికి నెమ్మది. అసలు ఎంత నెమ్మదిగా ఉంటాడో ఆడికి తెలియదు. సురక్షితంగా ఉంటాడు. ఆడి చుట్టూ అంత కాపుదలు దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే సామెతలు 13:14 అంటాడు, నీ ఉపదేశము జీవపు ఓట అన్నాడు. ఏంటంటే ఆయన ఉపదేశం జీవము కలిగినటువంటి ఓట లాంటిదంట. కాబట్టి ఆయన పాదముల దగ్గర కూర్చోవడం అంత ఇంపార్టెంట్, ఉత్తమమైనది. అది వారి యొద్ద నుంచి తీసివేయబడదు అన్నాడు. ఇప్పుడు మనకి ఏండి ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, ఏదో చేతి పని ఉంది. ఆ పని చేస్తేనే కానీ మనకు గడవదు. ఆ పని మనకి ఇంపార్టెంటే. దానికన్నా ఇంకా ఉత్తమమైనది ఏంటి? ఆయన పాదముల దగ్గర కూర్చోవడం మరీ శ్రేష్టమైనది, ఉత్తమమైనదని మనకు అర్థమైపోతే అండి దేవుడు ఎన్నిసార్లు మనకి అవకాశం ఇచ్చాడు కూడుకోవడానికి? ఆదివారం, శుక్రవారం కదా. ఇలాగ 40 రోజులు సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడన్నా ప్రత్యేకమైన కూటాలు పెట్టినప్పుడు, క్రిస్మస్ ఆరాధన, అంతవరకు ఇక్కడ మనం జరిగిస్తూ ఉన్నాం. ఎప్పుడన్నా ఉపవాస ప్రార్థనలు అక్కడ పెడుతున్నాం. ఇలాంటి ఎప్పుడు ఏ కూటాలు జరిగినా అది మనకు చాలా ఇంపార్టెంట్ అవ్వాలి. ఆ దేవుని వాక్యం, ఆ ఉపదేశం ఏం చెబుతారో దేవుడు నాకని అంత మనం దాన్ని ఆయన పాదాల దగ్గర కూర్చోవటం మనకంత శ్రేష్టంగా ఎంచుకోవాలి. ఆ రోజుల్లో మనకు పనులు ఉంటాయి, పనులు లేకుండా ఎప్పుడు ఉండదు, పనులు ఉంటాయి. కానీ దానికన్నా ఇది చాలా ఉత్తమమైందని మనం ఎంచుకోవాలి. అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనం సంపాదించుకుంటాం. కాబట్టి చాలా శ్రద్ధగా మనం దేవుని పాదాల దగ్గర కూర్చోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, అదే చాలా ఉత్తమమైందని, అలాంటి వారికి ఆయన అంత విశేషమైన జ్ఞానమును, వివేకాన్ని, సురక్షితంగా నివసించే కృపను, నెమ్మదిని, జీవపు ఊటగా వారిని తయారు చేసి నిరంతరం నిలిచేటట్లుగా ఆయన సిద్ధపరుస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్న కారణం చేత ఆయన చిత్తమును చేసే వాళ్ళంగా మనందరం సిద్ధపడాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆయన చిత్తము చేయనట్లుగా